సీతానగరం మండలం కూనవరం గ్రామంలో రాజానగర నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని రాజీ పడకుండా అందించాలని సూచించారు. కొద్దిసేపు పిల్లలతో ఎమ్మెల్యే బత్తుల గడిపారు. పెట్టారా లోగేది భాయ్ అలాగే కార్ ఇప్పుడు మనకి రాజనగరం దానికి మనకి డిఎస్పీతో చేసిన కడల వెంకటేశ్వర గారు మీకు ఐడియా ఉండదు సార్. మన చేశారు వారు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు సార్. వాటి మీ దగ్గర పంపిస్తాను సజెషన్స్. మీరు అది ఎలాగ చేయాలో ఏంటో ఒకసారి ఆయన మెసేజ్ ఆయన ప్రోగ్రామ్ అంతా ఆయన కండక్ట్ చేస్తారు. జనసేనలో జాయిన్ అయ్యారు. సీతానగరాన్ని ఇంటికి కళ్యాణ మండపం కాదు వీకేసారు సార్. అక్కడ ఇంటికే కళ్యాణ మండపం ఉంది, అన్నీదే కదా. వీటేసి అందరూ పెట్టేసుకుంటే ముసలు కాదు ముళ్ళను కూడా పెడితే మొత్తం మండలం అంతా ఇప్పుడు టైప్ చేసి ఒక కాంప్లెట్ తీసుకుంటే మొత్తం పెట్టుకోవచ్చారు. అనాథలు సపరేట్ చేస్తే సార్ చేస్తే నా పూర్తో నా భవిష్యత్తు బాహుబలి సినిమా చూపిస్తాను తప్ప సినిమా అయితే మధ్యాహ్నం మనం ప్లాన్ చేస్తాం. ఆయన చెప్పాను మీరే పోవాలి చెప్పడం మనం మధ్యాహ్నం కూర్చున్నాం సార్. మనం కోరిక కూర్చున్నాం సార్. మన ఎమ్మెల్యే మన పల్లెబాట ప్రజల కోసం ప్రగతి కోసం అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం ఈరోజు రాజానగర నియోజకవర్గం సీతానగరం మండలం కోనవరం గ్రామంలో పెట్టడం అయింది. ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై అర్జీలు కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి.
ముఖ్యంగా కానీ చూసినట్లయితే భూములు రీసర్వే పేరుతో ఆనాటి ప్రభుత్వం ఈ యొక్క సర్వే చేస్తూ అందరు రైతుల భూముల్లో కూడా ప్రతి ఒక్క భూముల్లో కూడా ఎకరానికి 10 సెంట్లు 15 సెంట్లు చొప్పున తగ్గించి వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారికి అందరికీ కూడా ఆ భూమిని కలిపేయడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ అనే దానికి తగాదాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డానికి కారణం వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ అర్థమవుతుంది. ఈ భూములన్నీ కూడా మిగిలిన భూములన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిపేసి ఈ యొక్క చాలామందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద లోతుగా ఈ రీసర్వే మళ్ళీ సర్వే చేసేదాన్ని ఇవన్నీ భూములు సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా గత వైసీపీ పాలకులు కాలంలో నిర్లక్ష్యం వల్ల తాగునీటి సమస్య కోనవరం గ్రామంలో భయంకరంగా ఉంది. కొంతవరకు రెక్టిఫై చేసినప్పటికి కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కడం మానేసింది. సో దాన్ని కూడా తక్షణ చర్యలుగా కూడా మేము యాక్షన్ తీసుకుని కొంత గ్రాంట్ కూడా ఇచ్చి ఇమ్మీడియట్గా రిపేర్లన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. తాగునీరు ఈ సమ్మర్లో ఇబ్బందులు లేకుండా కనీస మరమ్మతులు చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 680 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి రాజానగరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఈ కోనవరం గ్రామం గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా ఈ గొంతెండిపోతున్నటువంటి గ్రామం మొట్టమొదటి నుంచి కూడా కోనవరం. ముఖ్యంగా కానీ చూస్తే వర్షాలు వచ్చే టైంలో వరదల కాలంలో అయితే చుట్టూరు గోదావరి నీరు ఉంటుంది, కానీ వీళ్ళ తాగడానికి నీరు ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా మేము అన్వేషించి దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. తాత్కాలికంగా మాత్రం వాటర్ ఇబ్బంది లేకుండా ఇక్కడ చేస్తున్నాం. అలాగే డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తక్షణమే 12 లక్షల రూపాయలు ఇక్కడ గ్రాంట్ ఇచ్చి తక్షణం కూడా ఈ డ్రైనేజీలు అనేది ఏదైతే ముఖ్యమైన డ్రైనేజీలు ఉన్నాయో అవి పూర్తి చేస్తాం. త్వరలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ సమస్య అనేది లేకుండానే చేసే విధంగా ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా వీధి లైట్లకి గత 5 ఏళ్లుగా కూడా ఎలక్ట్రికల్ పోల్స్ వేయక వీధి లైట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణం ఒక 15 పోల్స్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే పంచాయతీ వాళ్ళతోనే మాట్లాడి 15 పోల్స్ ఇమీడియట్గా ఏర్పాటు చేస్తున్నాం. వీధి లైట్ల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్స్ గత ప్రభుత్వంలో పారదర్శకంగా చేయకపోవడం వల్ల అవుట్ సైడ్స్ ఇష్యూస్, అలాగే హౌసింగ్ లోన్ల ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా పరిష్కరించే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే చాలామందికి వైసీపీ ప్రభుత్వంలోని వీడియో పెన్షన్లు అవి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా అర్జీల రూపంలో వచ్చినాయి. ఇవన్నీ తీసుకున్నాం. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.